ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? సండేని ఏ విధంగా ఎంజాయ్ చేశారు? మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో నేనైతే ఇక్కడ గుగ్గిళ్ళు వేద్దామనేసి అయితే నానబెట్టేశాను. అందరూ ఉంటారు కదా తింటారనేసి. మా అత్తయ్య విలేజ్ నుంచి కళ్ళు తీసుకొచ్చిందండి. ఇది చెట్ల కళ్ళు అనమాట. హెల్త్కి చాలా మంచిది. మా హస్బెండ్కి వచ్చేసి కిడ్నీ స్టోన్స్ ఉందన్నమాట ప్రాబ్లం. సో దానికని ఈ కళ్ళు తాగితే బాగా పనిచేస్తుంది అనేసి అయితే చెప్పారు. అందుకని అప్పుడప్పుడు వచ్చినప్పుడు తీసుకొస్తూ ఉంటుంది బాటిల్ అనమాట. మా విలేజ్లో బాగా దొరుకుతుందండి. తాటికల్లు, ఈతకల్లు బాగా దొరుకుతాయి అక్కడ. సో అందుకే తీసుకొచ్చింది. హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి ఇలాంటివి తీసుకుంటే. ఇవి ప్యూర్ కళ్ళు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. చాలా మంచిది హెల్త్ కూడా. సో చూస్తున్నారు కదా, ఒరిజినల్ కళ్ళు అయితే మాత్రం ఇలా ఉంటుంది, పొంగుతూ ఉంటుందన్నమాట. అసలు ఓపెన్ చేస్తేనే ఇలా పొంగుతూ ఉంది. అసలు చాలా బాగా అనిపిస్తుంది. చూస్తున్నారు కదా. సో మీలో ఎంతమందికి ఈ కళ్ళు గురించి తెలుసా అండి? తెలియని వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి. సో ఆల్మోస్ట్ అందరికీ తెలిసే ఉంటుంది విలేజ్లో ఉంటే. స్పెషల్గా ఇది మా ఆయన కోసమే తీసుకొస్తుంది. సో వాటిలోకి వచ్చేసి ఇవి నేను శనగలు అనేటివి గుగ్గిలు వేసాను. ఒక 3-4 విజిల్స్ పెట్టేశాను. మెత్తగా ఉడికిపోయాయండి. ఈ శనగలు కూడా హెల్త్కి చాలా మంచిది కదా, ఇలా ఉడకబెట్టేసుకొని తింటే. ఇంక కొందరైతే మార్నింగ్ నైట్ నానబెట్టేసుకొని తింటారు. హెల్త్కి చాలా మంచిది అనమాట. నేనైతే వాళ్ళకి ఇలా ప్రిపేర్ చేసి ఇచ్చాను. కొద్దిగా సాల్ట్ వేసి పెట్టేసి ఇస్తే బాగుంటుంది. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ వాళ్ళు సర్వ్ చేసుకుంటున్నారు కళ్ళు అనేది. మా అత్తయ్య, మా మమ్మీ, అలాగే మా ఆయన కూడా తాగుతూ ఉన్నారండి. సో మధ్యలో వచ్చేసి మా బాబు ఆడుతూ ఉన్నాడు. ఇలా చేస్తుంటాడు డిస్టర్బ్. మీరు ఏ విధంగా ఎంజాయ్ చేశారు ఫ్రెండ్స్? మీలో ఎంతమందికి ఇష్టం అనేది కూడా కామెంట్ చేయండి. ఇది నెగిటివ్గా అనుకోవద్దండి. ఇది హెల్త్ పరంగా బెనిఫిట్స్ ఉన్నాయి కాబట్టి మీతో షేర్ చేస్తున్నాను. కిడ్నీ స్టోన్తో చాలామంది ప్రాబ్లం ఉంటుంది కదా. సో అలాంటి వాళ్ళు తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా వర్క్ అవుతుంది. తర్వాత మా అత్తయ్య మధ్యాహ్నం తీసుకొచ్చింది. సో మధ్యాహ్నం అవి తీసుకున్నారనమాట. ఈవినింగ్ వచ్చేసి నేను ఇక్కడ బిర్యానీ ప్రిపరేషన్ అయితే చేస్తున్నాను. సో మమ్మీ, అత్తయ్య ఇద్దరు ఉన్నారు కాబట్టి బిర్యానీ చేద్దామనేసి మా బావ చికెన్ తీసుకొచ్చారు. దానికి నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేద్దామనేసి నేను ఇక్కడ ఆనియన్స్ని ఇలా నిలువుగా కట్ చేస్తూ ఉన్నాను. సో మీరు ఏం ప్రిపేర్ చేశారు ఫ్రెండ్స్? సో కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. అలాగే చూసి వెళ్ళిపోకుండా ఒక లైక్ కూడా చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ వల్ల మన ఛానల్ అనేది ఇంకా కొంచెం గ్రోత్ ఉంటుంది అనమాట. ఈ వీడియో ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేసి నేను ఫ్రైడ్ ఆనియన్స్ చేస్తున్నాను బిర్యానీలోకి. సో ఇక్కడ వచ్చేసి 1 kg చికెన్ తీసుకొచ్చారు. సో దాన్ని మంచిగా సాల్ట్ వేసేసి ఒక 3 times వాష్ చేశాను. కొంచెం నీచు స్మెల్ మొత్తం పోయే వరకు. అందులోకి మన స్పైసీకి తగ్గట్టుగా కారం, సాల్ట్, 1 teaspoon పసుపు, అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి. చాలా సింపుల్ ప్రాసెస్లోనే చేస్తాను, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఒక 2 spoons వరకు ధనియాల పౌడర్, ఇక్కడ పుదీనా, కొత్తిమీర అనమాట. అలాగే పచ్చిమిర్చి, ఇక్కడ వచ్చేసి బిర్యానీ మసాలా అండి. అన్నీ అందులోనే ఉంటాయి కదా. సో అది వేసేసాను. తర్వాత ఒక నిమ్మకాయ మొత్తం స్క్వీజ్ చేసేసానండి. సో ఈ నిమ్మకాయ వేయడం వల్ల బిర్యానీకి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. తర్వాత వచ్చేసి 1 కప్పు వరకు పెరుగు తీసుకున్నాను. ఇవన్నీ మంచిగా కలిపేసుకున్నాను. ఇక్కడ ఒకటి వేయడం మర్చిపోయాను. అదేంటంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. తర్వాత వేసి కలుపుతున్నాను. ఇది ఒక 1.5 spoon వరకు వేసాను. సో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. సో ఇదంతా మంచిగా ముక్కలకి మసాలా బాగా పట్టించే విధంగా కలిపేసుకోవాలి మసాలా మొత్తం. సో ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా ఇందులోకి కొద్దిగా 2 spoons వరకు వచ్చేసి ఆయిల్ ఉంటుంది కదా. సో దాన్ని వేసుకోండి. వేడి చేసి వేసుకోవాలండి, టేస్ట్ బాగా వస్తుంది. సో ఈ విధంగా అయితే 2 spoons సరిపోతుంది అండి. బాగా కలిపేసుకొని ఒక 1 hour అయినా సరే పక్కన పెట్టేసుకోవాలి. మనకు టైం ఉందనుకోండి, నైట్ నానబెట్టి పెట్టుకొని మార్నింగ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేను నైట్ ఏం నానబెట్టలేదు, మధ్యాహ్నం తీసుకొచ్చాడు కాబట్టి నేను ఒక 2 hours నానబెట్టాను. సో ఇలా పక్కన పెట్టేసుకున్నాం. ఇది నానిపోతుంది బాగా, ముక్కలకి మసాలా పడుతుంది కదా. సో ఈలోపు నేను బాస్మతి రైస్ వచ్చేసి నానబెట్టాను. ఒక 3 glasses వరకు తీసుకున్నాను.
1 kg చికెన్కి సరిపోతుంది. సో ఇక్కడ బాబు కోసం అయితే పాలు ఇక్కడ చల్లారబెడుతున్నానండి. ఒక గిన్నెలో వాటర్ వేసేసి గ్లాస్లో పాలు పోసి పెడితే తొందరగా చల్లారిపోతాయి అన్నమాట పాలు. ఇక్కడ నేను బిర్యానీకి రైస్ కుక్ చేస్తున్నానండి. సో అందులో అది కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి, హోల్ స్పైసెస్ అన్నమాట. కొంచెం ఇందులో వచ్చేసి బిర్యానీ మసాలా కూడా వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. సో తర్వాత వచ్చేసి సాల్ట్ కూడా టేస్ట్కి తగ్గట్టుగా వేసేసుకోండి. సో ఇదన్నీ మనకిది ఒక 75% కుక్ అయితే చాలండి, బాగా వస్తుంది బిర్యానీ అనేది. సో ఇక్కడ వచ్చేసి ఇంకో స్టవ్ పైన మనం కలిపి పెట్టేసుకున్నాం కదా చికెన్, అది పెట్టేసానండి. ఇది కుక్ అవుతూ ఉంటుంది. సో ఇది ఎక్కువ కుక్ అవ్వాల్సిన అవసరం కూడా లేదండి. సో ఇది మనకు రైస్ రెడీ అయ్యేలోపు అది కుక్ అవుతుందనేసి పెట్టేశాను. సో ఇక్కడ రైస్ అనేది పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. దాన్ని ఇలా స్ట్రెయిన్ చేస్తూ ఉన్నానండి. ఇలా చిల్లుల గిన్నెలోకి మొత్తం మనం వడకట్టేసుకుంటే వాటర్ ఏం లేకుండా ఉంటుంది. కొత్తగా చేస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి టిప్ లాగా పనిచేస్తుంది. వాటర్ అనేది మొత్తం పోతుంది, పొడి పొడిగా వస్తుంది అనమాట. తర్వాత వచ్చేసి లేయర్గా వేసేసుకోవాలి. సో ఆ చికెన్ మొత్తం కుక్ అవ్వకపోయినా పర్వాలేదు, దానిపైన వేసేసుకొని లేయర్ లాగా వేసుకొని కొత్తిమీర, పుదీనా కూడా స్ప్రెడ్ చేసుకొని, ఇంకా ఆనియన్స్ కూడా ఉన్నాయి కదా, సో అందులోనే మనకి నెయ్యి మధ్య మధ్యలో వేసుకుంటూ మళ్ళీ లేయర్స్ లాగా వేసేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ కూడా వాడాను. సో ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత ఇంకా లేయర్గా మళ్ళీ రైస్ వేసుకొని పుదీనా, కొత్తిమీర, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్, ఇక్కడ నేను చెప్పాను కదా ఫుడ్ కలర్, అలాగే నెయ్యి 2 వేసేసుకొని గీ మంచిగా వేసుకోండి, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సో మూత పెట్టేసుకొని దానిపైన దమ్ అనేది బయటికి రాకుండా ఉండాలంటే ఇలా చిన్న రోల్ పెట్టాను. కింద వచ్చేసి అది మనకి బిర్యానీ చేసుకునే గిన్నె పల్చగా ఉంటే మాడకుండా ఉండాలంటే కింద అలా పెనం పెట్టేసుకోవాలండి. సో అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ ప్రాసెస్లో చాలా బాగా అయిపోతుంది. అసలు కర్రీ చేసే కంటే బిర్యానీ చేస్తేనే చాలా బాగా వస్తుంది, టైం కూడా సేవ్ అయిపోతుంది, చాలా ఈజీ అనిపిస్తుంది నాకైతే. సో ఫైనల్గా మా బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు ఏం చేసుకున్నారు ఫ్రెండ్స్? సండే వీడియో నచ్చితే లైక్ చేయండి.